హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో డైరెక్ట్గా పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టీవీలు కనుక మీరు పర్చేస్ చేస్తున్నారు అంటే ఈ సేల్లో సో కొన్ని టీవీలు అయితే అసలు మీరు పర్చేస్ చేయొద్దు. నేను వీటిని స్ట్రాంగ్గా రికమెండ్ అయితే చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏ టీవీలు పర్చేస్ చేస్తే మీకు మనీ లాస్ వస్తుందో ఆ టీవీలన్నీ కూడా నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ టీవీలను ఎట్టి పరిస్థితిలో మీరు పర్చేసే చేయొద్దు. ఎందుకు అనంటే మీకు మనీ లాస్ అయితే అవుతుందన్నమాట. మీకు 1,000-2,000లో బెటర్ టీవీస్ అయితే ఉంటాయి ఇంకా. సో మీరు వాటిని పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నేను ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో లిస్ట్ అంతా కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాను. మంచి డీల్స్ వచ్చినప్పుడు అక్కడ పోస్ట్ చేస్తూనే ఉంటాను. నాట్ ఓన్లీ టీవీస్, రిఫ్రిజిరేటర్స్ కానీ, ఏసీస్ కానీ, ఎవ్రీథింగ్ నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఏదైనా సజెషన్ కావాలంటే పక్కన మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. మొబైల్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అయితే వాట్సాప్లో నేను మీకు సజెషన్ అయితే ఇస్తాను. సో డైరెక్ట్గా మనము పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం కొన్ని టీవీస్ ఏవైతే కొనకూడదో వాటన్నిటి గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ టీవీ వచ్చేటప్పటికి ఐఫాల్కన్ అనమాట. సో ఐఫాల్కన్ వచ్చేటప్పటికి మీకు అస్సలు కొనొద్దు మీరు. సో మీకు ఎంత మంచి టీవీ టెంప్ట్ చేసినా సరే మీరు నంబర్స్ గేమ్లో అయితే అసలు పడొద్దు. స్క్రీన్ మీద మీకు 120 Hz, 144 Hz, మీకు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ అని వేసినా సరే ఆ బడ్జెట్ దగ్గర అవి మిమ్మల్ని అస్సలు సాటిస్ఫై చేయలేవు. మీకు ఓన్లీ నంబర్ గేమ్ మాత్రమే అది. మీకు వచ్చిన తర్వాత మీరు ఎందుకు కొన్నామని అయితే ఫీల్ అవుతారు. అస్సలు మీరు వీటిని అయితే అస్సలు రికమెండ్ చేయండి నేను. మీరు అస్సలు పర్చేస్ చేయొద్దు. ఒకవేళ మీరు గేమింగ్ ఆడేవాళ్ళు అని అనుకుంటే అయినా సరే మీరు వీటిని అయితే పర్చేస్ చేయొద్దు. వీటికి గేమింగ్ ఆడే వాళ్ళకైతే ఇది అసలు ఈవెన్ 1% కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేయదు అనమాట. సో ఖచ్చితంగా దాన్ని అయితే అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి తొషిబా నుంచి. సో తొషిబా మంచి టీవీలే, నేనైతే కాదన్ను. ఇప్పుడు NP 350 అలా ఉంటాయి సిరీసెస్, 450 అలా. సో సిరీస్లో అయితే మీకు చూడడానికి పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంటుంది. ప్యానల్కి మరియు ఏదైతే డిస్ప్లే ఉందో వీటి యొక్క డిస్టెన్స్లో మనకు కొంచెం గ్యాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ప్యానల్ అలా టచ్ చేస్తే ప్యానల్ ఊగిపోతూ ఉంటుంది. సో మీకు అంత మంచిగా అయితే ఉండదు అనమాట బిల్ క్వాలిటీ కూడా. సో మీరు దీన్ని అయితే అసలు సజెస్ట్ చేయను. మీరు దీన్ని కూడా అవాయిడ్ అయితే చేయండి. ఇంకోటి మనకి ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి తొషిబాలో, అది కూడా మీరు అవాయిడ్ చేయండి. 1 or 2 టీవీస్ మాత్రమే బాగున్నాయి. సో అవి కూడా మీకు ఆ బడ్జెట్ దగ్గర మీకు 1,000-2,000 వేసుకుంటే ఇంకా బెటర్ టీవీస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తొషిబా టీవీస్ని అయితే మీరు అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వియూ టీవీ నుంచి. వియూ టీవీస్ అనేది చాలా బాగుంటాయి. కాకపోతే కొన్ని టీవీస్ ఉంటాయి, వాటిని అయితే మీరు అవాయిడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వియూ నుంచి గ్లో LED అనమాట. చాలా మంది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకైతే నేను స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తున్నాను. మీరు కొనాలి అనుకుంటే వియూ వైబ్ DV అయితే తీసుకోండి. మీకు అది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఎందుకంటే వియూ వైబ్ DVలో మీకు అన్నీ ఉంటాయి, డాల్బీ అట్మాస్ కానీ, డాల్బీ విజన్ కానీ. అండ్ ఫైనలీ వీళ్ళ యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. కంపేర్ టు బాక్స్ కూడా మనకి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా వెయిట్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. సో మీరు వియూ వైబ్ DVని తీసుకోండి, కానీ వియూ గ్లో LED జోలికి అయితే అసలు మీరు వెళ్ళొద్దు. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కింద మీకు హైప్ బటన్ వస్తుంది, హైప్ ఇవ్వండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో చాలా మంది మనీ కూడా వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి మంచి టీవీస్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ వాటి కండిషన్ చూసుకుంటే అంత మంచిగా లేదు. మీరు Xiaomi నుంచి సినీ మ్యాజిక్ ప్రో కానీ, F Pro కానీ సిరీసెస్ ఉంటాయి. సో ఇవి రెండు మాత్రం మీరు తీసుకోవచ్చు. మిగతా ఏదైనా సరే మీరు ఎంత టెంప్ట్ చేసినా సరే, ఎంత బడ్జెట్కి వచ్చినా సరే మీరు వాటి జోలికి అయితే అస్సలు వెళ్ళొద్దు. చాలా మంది నన్ను పింగ్ చేసి అడుగుతూ ఉన్నారు, అన్న ఈ టీవీ తీసుకోవచ్చా అని. సో మీరు ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో మీరు ఒక్క టీవీ జోలికి కూడా అసలు మీరు వెళ్ళొద్దు. మంచి టీవీస్ వస్తున్నాయి మీకు ఆ బడ్జెట్లో. మీకు డౌట్ ఉంటే పక్కన నెంబర్ అయితే డిస్ప్లే అయింది కదా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో పింగ్ చేస్తే నేను మీకు సజెషన్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా ఈ టీవీస్ని అయితే మీరు బై చేయొద్దు. మీరు మనీ అయితే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇంకా మన గుండంకులు చెప్పినట్టు చెప్పాలి, డబ్బులు అనేది ఎవరికి ఊరికే రావు, సింపుల్గా చెప్పాలంటే. సో ఖచ్చితంగా మీరు ఒక మంచి టీవీ అయితే పర్చేస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి TCL Q6CS నాట్ C. సో TCL Q6C అనేది మనకి సూపర్ మోడల్. దానికి మనకి C6 అయితే ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. మినీ LED, ఇది కూడా మీకు QD మినీ LED 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. సో దీన్ని కూడా మీరు అవాయిడ్ చేయండి. ఇంకొంచెం మనీ పెట్టుకుంటే మనకి TCL నుంచి అమెజాన్లో TCL Q6C అయితే అవైలబుల్ ఉంది, అదైతే తీసుకోండి. CS అయితే అసలు తీసుకోవద్దు, నేను అసలు రికమెండ్ చేయను. చాలా వరకు మీకు ఇది చాలా డౌన్ గ్రేడ్ అయితే ఉంది. అస్సలు అయితే మీరు దీన్ని అయితే తీసుకోవడానికి మ్యాక్సిమం అవాయిడ్ అయితే చేయండి. మీ బడ్జెట్ మరీ లో ఉంది అని అనుకుంటే అప్పుడు మాత్రమే తీసుకోండి, కానీ ఖచ్చితంగా దీన్ని అయితే మీరు అవాయిడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వెరీ రీసెంట్గా జరిగిన టీవీ స్కామ్ ఏదైనా ఉంది అంటే డోర్ టీవీ అనమాట. సో డోర్ టీవీలు కూడా మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. సో వీటి జోలికి కూడా వెళ్ళొద్దు. నాకు పెద్దగా అయితే DMs రాలేదు, కానీ 1-2 DMs అయితే వచ్చాయి. సో వీటి గురించి అయితే మాట్లాడుకుంటే అసలు కంప్లీట్గా మీరు అవాయిడ్ చేసేయండి. డోర్ టీవీస్ అయితే మీకు కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి పెద్ద పెద్ద కంపెనీ నుంచి కూడా మనం కొనకుండా ఉండాల్సిన టీవీస్ కొన్ని అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ క్రిస్టల్ విస్టా అనమాట. విస్టా ప్రో అయితే కాదు, సామ్సంగ్ విస్టా అనమాట. సో దీని
దీన్ని అయితే మీరు అసలు తీసుకోవచ్చు. క్రిస్టల్ విస్టా మీకు అసలు బాగుండదు. ఈవెన్ మీరు ఒకవేళ ఏదైనా మూవీ చూస్తున్నారు అనుకుంటే వైట్ గ్లేర్ ఫిల్టర్ అయితే వస్తూ ఉంటుంది, మీకు అంత మంచిగా అనిపించదు. మనం చూసేది ఇప్పుడు ఎక్కువ ఓటీటీలు కాబట్టి ఈ ఓటీటీలు మనకి అంత మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వవు ఈ సిరీస్లో. మీరు దాన్ని అయితే ఖచ్చితంగా అవాయిడ్ అయితే చేయండి. మీకు ఆ బడ్జెట్ దగ్గర ఇంకా మంచి టీవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో క్రిస్టల్ విస్టా అయితే మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే విస్టా ప్రోకి వెళ్ళండి, అది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. అంతేకాదు ఇంకా పెద్ద టీవీల్లో మనకి ఎల్జీ నుంచి కూడా ఉన్నాయన్నమాట. ఎల్జీ నుంచి మనకి 8200 చాలా బెస్ట్ సిరీస్ కదా, దానికి డౌన్ గ్రేడ్లో మనకి UR7500 ఉంటుంది. సో దీన్ని కూడా అవాయిడ్ చేయండి. దీన్ని ఎందుకు అవాయిడ్ చేయమని చెప్తున్నానంటే బాగానే ఉంటుంది, డీసెంట్ ఉంటుంది, మరి 8200 అంత పిక్చర్ క్వాలిటీ అయితే కాదు, ఇంకా డౌన్ గ్రేడ్ ఉంటుంది. మనకి ఆల్ఫా 5 ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే దీంట్లో ఏంటి అని అంటే మీకు బడ్జెట్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే దీనికంటే ఒక 2000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి 8200 వస్తుంది. అందుకని మీరు ఖచ్చితంగా దీన్ని అయితే అవాయిడ్ చేయండి. మీరు ఒకవేళ స్ట్రిక్ట్లీ బడ్జెట్ ఉన్నా సరే ఒక్క 2000 యాడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు అక్కడ 8200 అయితే వచ్చేస్తుంది, అది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మోటరోలా నుంచి మోటరోలా ఇన్విజన్ ఎక్స్. సో అదేందన్నా నువ్వు మోటరోలా ఇన్విజన్ ఎక్స్ని ఆల్రెడీ ప్రమోట్ చేసావు కదా, బాగానే ఉందని చెప్పావు కదా, లో బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకోమని చెప్పావు కదా అంటే నేను చెప్పింది నిజమే. మోటరోలా ఇన్విజన్ ఎక్స్లో QLED మీకు బాగానే ఉంటుంది, బట్ ఇక్కడ మనకి LED టీవీస్ అయితే ఉన్నాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. QLED వేరు, ఇక్కడ మామూలు LED వేరు. మామూలు LED మీకు తక్కువ ధరకు వచ్చేస్తుందని, మీకు 17,000కి 43 ఇంచెస్ వచ్చేస్తుందని, 16,000కి 43 ఇంచెస్ వచ్చేస్తుందని చాలా మంది తీసుకుంటూ ఉన్నారు. బట్ నేను రికమెండ్ చేసింది అయితే అది కాదు. ఇంకొక 1000 వేసుకుంటే లేదా 1500 వేసుకుంటే మీకు QLED వస్తుంది, 4K QLED. సో మీరు దాన్ని తీసుకోండి మోటరోలా ఇన్విజన్ ఎక్స్లో, అది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి లేదంటే ఇక్కడ మీకు ట్యాగ్ బటన్ ఉంటుంది, ఆ ట్యాగ్ బటన్ నుంచి మీరైతే పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మంచి మంచి టీవీస్ అనమాట. మీరు పర్చేస్ చేయాలంటే వాటిలో ఏ టీవీ పర్చేస్ చేసినా మీకు మినిమం గ్యారంటీ అయితే ఉంటుంది. సో ఇది మీరు 43 ఇంచెస్ కానీ 50 ఇంచెస్ కానీ 55 కానీ 65 కానీ 75 ఇంచెస్ కానీ ఈ టీవీస్ జోలికి అయితే అసలు వద్దు. ఇక 32 ఇంచెస్ చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో 32 ఇంచెస్లో ఏ టీవీలు తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను కొన్ని టీవీలు మీ అంతా మీకు ఇక్కడ ప్రిఫర్ చేస్తాను, ఆ టీవీలు అయితే తీసుకోండి. మీ దగ్గర బడ్జెట్ స్ట్రిక్ట్లీ 6000-6500 ఉందనుకుంటే VW ఉంటుంది. సో VWలో మీకు కొన్ని టీవీస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే మనకి VWలో ఆప్టిమా ఎక్స్ అని ఉంటుంది. సో అది తీసుకోండి, మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. బట్ దానికంటే నాకు ఇంకొంచెం బడ్జెట్ ఉంది, 32 ఇంచెస్లో మంచి టీవీ కావాలనుకుంటే Xiaomi నుంచి మీకు F సిరీస్ అయితే ఉంటుంది. సో అవి అయితే తీసుకోండి, మీకు ఇది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ దానికంటే ఇంకొంచెం బడ్జెట్ ఉంది అంటే మీకు ఈక్వల్గా LG నుంచి TCL నుంచి కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. సో TCL నుంచి కనుక చూసుకున్నట్లయితే V5C V4C, జనరల్గా మీరు V5Cకి అయితే వెళ్ళండి, అది మీకు కొంచెం బెటర్ చాయిస్ అయితే అవుతుంది. అదే మీరు LG నుంచి చూసుకున్నట్లయితే LR600 LR750, సో ఈ రెండు కూడా మీకు బెటర్ చాయిస్ అయితే అవుతాయి అనమాట. సో 32 ఇంచెస్లో మీరు తీసుకోవాలంటే వీటిని మాత్రమే తీసుకోండి. సో తీసుకోకూడని టీవీస్ అన్ని కూడా నేను పైన అయితే చెప్పేశాను. సో ఇది గైస్, ఖచ్చితంగా ఈ వీడియో ఎక్కువ మందికి హెల్ప్ఫుల్ అవ్వాలంటే మీ చేతిలోనే ఉంది. మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కింద మీకు హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.